ఒకప్పుడు గోదావరి జిల్లాలోని చిన్న గ్రామం మల్లారం. ఆ గ్రామం చివర చెట్లతో నిండిన ఒక పెద్ద పొదల దారి ఉండేది. ఆ దారిలో రాత్రి పూట ఎవరూ వెళ్లరు. ఎందుకంటే అక్కడ ఏదో నీడ తిరుగుతుంటుంది అని గ్రామ వాళ్లందరికీ భయం. ఆ గ్రామంలో రాము అనే 18 ఏళ్ల అబ్బాయి ఉండేవాడు. అతనికి భయం అనే మాట ఉండదు. రాత్రి పూట కూడా పొలాలకు నీళ్లు పెట్టడానికి వెళ్లేవాడు. ఒక రోజు రాత్రి రాము పొలానికి వెళ్తుంటే అటువైపున చీకటి ఎక్కువగా ఉంది. గాలి గట్టిగా ఊది పొదలు కదులుతున్నాయి. రాము మొబైల్ లైట్ వేసుకుని నడుస్తుండగా ముందు దారిలో మనిషి లాంటి ఆకారం నిలబడి కనిపించింది. రాము అనుకున్నాడు, ఎవరో గ్రామం వాళ్లే ఉంటారు. నేనేమిటి భయపడాల్సింది? కాని ఆ ఆకారం కదల్లేదు, మాట్లాడలేదు. అలాగే నిలబడే ఉంది. రాము దగ్గరికి వెళ్లడానికి ఒక అడుగు వేసిన వెంటనే ఆ ఆకారం ఒక్కసారిగా గాలిలాగా పొదలోకి పారిపోయింది. రాము కంగుతిన్నాడు. ఏమిటిది? మనిషా? లేక ఇంకేదైనా? సాహసం చేసి రాము ఆ పొదల దగ్గరకు వెళ్లాడు. అక్కడ ఎవ్వరూ లేరు. కాని నేలపై పొడవాటి ఒక పాదముద్రలు కనిపించాయి. మనిషి ముద్రల్లా కాకుండా ఏదో వింతగా పొడుగుగా ఉన్నాయి. రాము గుండె గట్టిగా కొట్టుకుంది. అప్పుడే వెనకనుంచి ఒక మృదువైన నవ్వు వినిపించింది. రాము ఒక్కసారి వెనక్కి తిరిగి చూడగానే అక్కడ ఎవ్వరూ లేరు. అయినా ఆ నవ్వు మళ్లీ, ఈసారి దగ్గరగా. రాము ఒక్కసారిగా పరిగెత్తుకుంటూ ఇంటికెళ్ళిపోయాడు. ఇంటికి చేరుకుని తలుపు వేసుకుని ఊపిరి పీల్చుకున్నాడు. కాని అతనికి తెలియదు, అతను చూసిన ఆ నీడ అక్కడితో ఆగలేదు. ఇప్పుడు అది రాముని కూడా వెంబడిస్తోంది. రాము ఆ రాత్రి ఇంటికొచ్చి తలుపు వేసుకున్నా అతడికి నిద్ర రాలేదు. బయట గాలి గట్టిగా ఊడుతోంది. ప్రతి శబ్దం అతనికి భయంగా వినిపించింది. అది కూడా అతని కిటికీకి దగ్గరగా ఎవరో నడుస్తున్నట్టు అడుగుల శబ్దం మొదలైంది. రాము బెడ్ మీద కూర్చొని వణికిపోయాడు. మనసులో భ్రమే కావచ్చు అని చెప్పుకున్నాడు. అడుగుల శబ్దం మళ్లీ వినిపించింది. ఈసారి అచ్చంగా కిటికీ దగ్గరే ఆ శబ్దం ఆగిపోయింది. రాము నెమ్మదిగా కిటికీ తెరవాలా అని ఆలోచిస్తున్నప్పుడు కిటికీకి పైభాగంలో నీడ ఒక్కసారిగా కప్పేసింది. అతను భయంతో వెనక్కు జంప్ అయ్యాడు. కిటికీ బయటనుంచి ఎవరో కుదుపు ఇస్తున్నట్టుగా గాజు టక్ అని అడ్డంగా కొట్టింది. రాము ధైర్యం తెచ్చుకుని కిటికీకి నెమ్మదిగా దగ్గరయ్యాడు. దగ్గరికి వెళ్లి ఒక చిన్న కోణంలో నుంచి బయట చూశాడు. కాని బయట ఎవరూ లేరు. అయినా ఆ నీడ మాత్రం కిటికీ ఫ్రేమ్ మీద ఇంకా ఉంది. అది మనిషి నీడ కాదు. తల పొడవుగా ఉంది. కాళ్ళు నేలకు తగలకుండా వేలాడుతున్నట్టు కనిపించింది. రాము గుండె గుబుగుబు మోగింది. అప్పుడే ఆ నీడ కిటికీ నుండి మెల్లగా కదిలి ఇంటి వెనుకవైపు వెళ్లిపోయింది. రాము ఆ శబ్దాన్ని ఫాలో అవ్వడానికి భయపడ్డాడు. అయినా కిటికీ బయట చూస్తూనే ఉన్నాడు. 1 నిమిషం, 2 నిమిషాలు. ఇంటి వెనుక భాగంలో ఏదో పెద్ద అరుపు వినిపించింది. అది మనిషి అరుపు కాదు. గొంతు పగిలినట్టు, రంధ్రం లోపల నుంచి వస్తున్నట్టుగా ఉంది. రాము వెంటనే బూట్లు వేసుకుని తలుపు తీసి బయటికి చూశాడు. బయట చీకటి, గాలి, పొగ. ఏమీ కనిపించలేదు. ఇంట్లోకి తిరిగి రావాలని అనుకుంటున్నప్పుడు అక్కడ అతని ఇంటి వెనుక భాగం గోడపై రక్తంతో రాసినట్టుగా ఒక గుర్తు కనిపించింది. ఆ గుర్తు మధ్యలో 3 గోర్లు వేసినట్టుగా రేఖలు. దాని క్రింద చిన్నగా ఇలా ఉంది: నువ్వు నన్ను చూశావు, ఇప్పుడు నేను నిన్ను వదలను. రాము కాళ్ళు బలహీనంగా అయ్యాయి. అతని వెనుకనుంచి మెల్లగా అదే నవ్వు మళ్లీ వినిపించింది. రాము కంగారుతో వెంటనే తిరిగి చూశాడు. అక్కడ ఎవరు ఉన్నారు? రాము వెనక్కి తిరిగి చూస్తే అక్కడ ఎవరూ లేరు. కాని ఆ నవ్వు మాత్రం అతని చెవుల పక్కనే ఉన్నట్టుగా వినిపించింది. ఎక్కడ ఉన్నావు నువ్వు అని రాము అరిచాడు. అతని శబ్దం భయంతో కంపించింది. అప్పుడే గాలి ఒక్కసారిగా ఆగిపోయింది. మొత్తం చెట్లు, పొదలు శాంతంగా నిలిచిపోయాయి.
గ్రామం మొత్తం ఒక నిశ్శబ్దం. ఆ నిశ్శబ్దంలో రాము ముందున్న నేలమీద ఓ చీకటి నీడగా ఏర్పడటం మొదలైంది. అది మెల్లగా పెద్దదవుతూ, పొడవవుతూ, రాక్షసంకన్నా పెరగడం మొదలుకుంది. రాము భయంతో వెనక్కు అడుగు వేశాడు. కాని ఆ నీడ అతని వైపు జారుతూ వచ్చింది. అప్పుడే దూరంలో నుంచి ఎవరో రాము అని పిలిచే స్వరం వినిపించింది. అది రాము స్నేహితుడు రాజు. రాజు టార్చ్ పట్టుకుని పరుగెత్తుకుంటూ వచ్చాడు. రా, ఎక్కడికి వచ్చావురా రాత్రి? నీ ఇంట్లో అమ్మ అరుస్తోంది అన్నాడు. రాము రాజు వైపు చూసేసరికి ఆ నేలపై కనిపించిన దెయ్యం నీడ నిజంగా మరుగైపోయింది. రాము ఏం చెప్పాలో అర్థం కాలేదు. రాజు, ఇక్కడ ఎవరో ఉంది. పెద్ద నీడ నాతో మాట్లాడింది అని రాము బిగ్గరగా చెప్పాడు. రాజు నవ్వేశాడు. రాత్రి భయపడి ఏవో ఊహలు కనిపిస్తాయిరా. పిచ్చి మాటలు మాట్లాడొద్దు. రాము ఇంకా భయంతో వణికిపోతూనే ఉన్నాడు. నేను ఊహించలేదురా. అది నిజంగానే ఉంది. నన్ను వెంబడిస్తోంది. రాజు రామును ఇంట్లోకి తీసుకెళ్లి తలుపు వేశాడు. రా, ఇప్పుడు నిద్రపో. రేపు ఉదయం చూస్తాం అన్నాడు. రాము మంచం మీద పడుకున్నాడు, కాని నిద్ర రాలేదు. తన మనసులో ఆ నీడే, ఆ నవ్వే, ఆ రక్తంతో రాసిన మాటలే. ఇక ఉదయం అయ్యాక రాము, రాజు ఇద్దరూ కలిసి ఆ గుర్తు కనిపించిన గోడ దగ్గరికి వెళ్లారు. కాని ఆ గుర్తు పూర్తిగా మాయమైపోయింది. గత రాత్రి ఏమీ జరగనేలేదన్నట్టుగా అక్కడ గోడ బాగా శుభ్రంగా ఉంది. రాజు నవ్వుతూ అన్నాడు, చూశావా, రాత్రి భయపడితే ఇలా అవుతాయి. కాని రాము మాత్రం గోడను గట్టిగా చూస్తూనే ఉన్నాడు. ఆ గోడపైన ఉన్న చిన్నపాటి చిలకరించబడిన రక్తపు చుక్క రాముకు కనిపించింది. అతడే మాత్రమే ఆ చుక్కను చూశాడు. రాముకు అప్పుడే స్పష్టమైంది. అది నిజంగానే వచ్చింది. ఇంకా తనను వదలదు. అది రాత్రుల్లో మాత్రమే కాదు, ఇప్పుడు పగలే కూడా దగ్గరలో ఉందన్న భావన అతనికి కలిగింది. గోడపై ఉన్న ఆ చిన్న రక్తపు చుక్కను రాము గమనించినా రాజు మాత్రం అలానే నవ్వుతూ వెళ్ళిపోయాడు. రాజు ఇంటికి వెళ్ళాక రాము ఒక్కసారిగా గోడకు దగ్గరగా వెళ్లి ఆ రక్తపు చుక్కని తన వేళ్లతో తాకాడు. ఆ రక్తం ఇంకా తాజాగా ఉంది. అంటే ఆ నీడ ఇదే ఉదయం కూడా అక్కడ ఉంది. రాముని వెన్నులో చలి పరిగెత్తింది. అతను ఇంటికి వెళ్లి తలుపు వేసుకున్నాడు. అమ్మ అడిగింది, ఏమైందురా? నీ ముఖం ఎందుకింత తెల్లగా ఉంది? ఏం లేదు అమ్మా అని రాము సమాధానం ఇచ్చాడు. కాని లోపల మాత్రం భయం పీకల్లోతు. అప్పుడే రాము మొబైల్ వైబ్రేట్ అయ్యింది. అతను చూశాడు. అన్నోన్ నంబర్, 1 న్యూ మెసేజ్. రాము మెసేజ్ ఓపెన్ చేశాడు. అందులో ఒక్క లైన్ మాత్రమే ఉంది. నేను దగ్గరే ఉన్నాను. అదే మెసేజ్ చివర్లో ఒక ఫోటో కూడా ఉంది. రాము ఆ ఫోటో ఓపెన్ చేయగానే అతని చేతులు వణికిపోయాయి. అది రాము ఇంటి ఫోటో. అది కూడా ఇప్పుడే తీసినట్టుగా ఉంది. అంటే ఆ నీడ ప్రస్తుతం ఇంటి బయట ఉంది. రాము వెంటనే కిటికీ తెరిచి బయట చూశాడు. ఏమీ కనిపించలేదు. ఎవరూ లేరు. కానీ గాలి మాత్రం భయంకరంగా నిశ్శబ్దంగా ఉంది. మళ్లీ మొబైల్ వైబ్రేట్ అయ్యింది. ఈసారి మెసేజ్ లేదు. నేరుగా వాయిస్ నోట్. రాముని గుండె గట్టిగా కొట్టుకుంది. అతను ఆ వాయిస్ నోట్ ప్లే చేశాడు. ఆ నోట్లో ఒక చెవులు చెదిరే నవ్వు. హే రాము. అది స్పష్టంగా రాముని పేరే పిలిచింది. రాము ఫోన్ కింద పడేశాడు. అమ్మ వెనకనుంచి అడిగింది, ఏమైంది? అమ్మ, ఎవరో నన్ను అని రాము చెప్పబోయే లోపు అతని ఇంటి ముందు గేటు గట్టిగా చిరుచిరు అనే శబ్దంతో తెరుచుకుంది. రాము, అమ్మ ఇద్దరూ భయపడి గేటు వైపు చూశారు. గేటు నెమ్మదిగా పూర్తిగా తెరుచుకుంది. కాని అక్కడ ఎవరూ లేరు. అదే సమయంలో రాము మొబైల్ మళ్లీ వైబ్రేట్ అయ్యింది. ఈసారి ఒక చిన్న వీడియో మెసేజ్.
రాము వీడియో ప్లే చేశాడు. అందులో కేవలం 3 సెకన్లు మాత్రమే ఉన్నాయి. కాని ఆ 3 సెకన్లు అతని ప్రాణం ఎత్తుకుపోయేంత భయంకరంగా ఉన్నాయి. వీడియోలో రాముని వెనుకే అతనికే కనిపించని ఒక పొడవాటి నీడ నిలబడి ఉంది. అది క్రమంగా అతని వైపుకు వస్తోంది. కాని చివరి సెకనులో ఆ నీడ కెమెరాకు దగ్గరై చెవిలో చెప్పినట్టుగా ఇలా కూతుంది. నన్ను ఎందుకు చూడ్డానికి వచ్చావ్ రాము? రాము సెల్ ఫోన్ చేతిలో పడేసి వెనక్కు తగ్గిపోయాడు. అమ్మ ఏం జరుగుతుందో తెలియక ఆందోళనగా ఉంది. రాము నెమ్మదిగా అర్థం చేసుకుంటున్నాడు. ఆ నీడ ఒక్కసారి కనిపించిన దెయ్యం కాదు. అది ఏదో చెప్పాలని, లేదా ఏదో తిరిగి తీసుకెళ్లాలని అతన్ని వెంబడిస్తోంది. రాము చేతిలో పడిపోయిన మొబైల్ను ఎత్తే ధైర్యం కూడా చేయలేకపోయాడు. అమ్మ భయంతో ఏమైందిరా? ఎవరి మెసేజ్ అది అని అడిగింది. అమ్మ, ఎవరో మన ఇంటి చుట్టూ తిరుగుతున్నాడు, నన్నే ఫాలో అవుతున్నాడు అని రాము కంపిస్తున్న స్వరంలో చెప్పాడు. అమ్మ సీరియస్ అయింది. ఇంత భయపెట్టే విషయమైతే మనం పెద్దలను పిలవాలి అని చెప్పి బాబాయ్కి ఫోన్ చేసింది. కొన్ని నిమిషాల్లోనే బాబాయ్, పక్కింటి వేణుగారు మరికొంతమంది వచ్చారు. అందరూ కలిసి ఇంటి చుట్టూ, గేటు దగ్గర, వీధి చివర వరకు చూశారు. ఎవరూ ఏమీ కనిపించలేదు. వాళ్లంతా ఇది ఎవరో వేసే ప్రాంక్ అయి ఉంటుంది అని రామును ఓదార్చారు. కాని రాము మాత్రం స్పష్టంగా చెప్పాడు, అది మనిషి కాదు, నీడ. చాలా పొడవుగా నా పేరే పిలుస్తుంది. ఎవరూ నమ్మలేదు. అందరూ వెళ్ళిపోయాక రాము అలా కిటికీ దగ్గర కూర్చుని బయటను చూస్తూనే ఉన్నాడు. ఇంటిలో ఒక నిశ్శబ్దం. చిన్న చప్పుడు కూడా భయంగా వినిపిస్తోంది. సాయంత్రం అయ్యింది. రాము ఆలోచించాడు. ఈ సమస్యకు ముగింపు ఒక్కటి. నేను అది కనిపించిన పొదల దగ్గరకే వెళ్ళాలి. అక్కడే ఇది మొదలైంది. అతను రాజుకు ఫోన్ చేశాడు. రాజు, నాకు నీ సహాయం కావాలి. నేను మళ్ళీ ఆ పొదల దగ్గరకు వెళ్తున్నా. రాజు ఆశ్చర్యపోయాడు. నువ్వా పిచ్చివాడిలా? రాత్రి రాకముందే ఇంటిలో ఉండురా. కాని రాము పట్టుదలగా అన్నాడు. నన్ను వదలటం లేదు రాజు. దీనికి ముగింపు కావాలి. రాజు అంగీకరించాడు. సరే, నేను వస్తా. కాని ఏదైనా కనిపిస్తే వెంటనే తిరిగి పరుగెత్తాలి. సంధ్యాసమయం. ఇద్దరూ టార్చ్లు తీసుకుని ఆ పొదల దారికి బయలుదేరారు. ఆ దారి దగ్గరకు చేరుకునేసరికి గాలి ఒక్కసారిగా బలంగా ఊది పొదలు, చెట్లు, కొమ్మలు భయంకర శబ్దాలు చేస్తున్నాయి. రాజు అప్పుడు మెల్లగా అన్నాడు, రా, వెనక్కి వెళ్ళిపోదాం. ఇది మంచి ఆలోచన కాదు. కాని రాము ముందుకు నడిచాడు. అతని కాళ్ళు వణికిపడ్డా. ఆ నీడతో జరిగిన అన్నింటికీ సమాధానం కావాలి. రాము పొదల దగ్గరకు చేరుతుండగా ఆ పొదల మధ్యలోంచి చిన్న వెలుగు కనిపించింది. టార్చ్ లైట్ రిఫ్లెక్ట్ అవుతున్నట్టుగా కాదు. అది ఎవరో లోపల నుంచే వెలిగించినట్టు ఉంది. వెలుగులో ఒక ఆకారం కదిలింది. రాము, రాజు ఇద్దరూ స్తంభించారు. ఆ వెలుగులో కనిపించిన రూపం మనిషి కాదు, పిల్ల కాదు, దెయ్యం కాదు. అది కాళ్ళు నేలను తాకకుండా గాల్లో తేలుతూ నెమ్మదిగా ముందుకు వస్తోంది. వాళ్లు కంగారుపడి వెనక్కు వెళ్లబోయే సమయంలో ఆ చీకటి నీడ నుండి ఒక చప్పుళ్లాంటి శబ్దం వచ్చింది. రా, రాము, నువ్వే వచ్చావు కదా. దాని శబ్దం విన్న వెంటనే రాజు అరుస్తూ, రా పరుగెత్తు అని రాముని లాగాడు. కాని రాము మాత్రం షాక్తో కదల్లేకపోయాడు. ఎందుకంటే ఆ నీడ ఇప్పుడు స్పష్టంగా రూపం మార్చుకుని ఒక తెల్లటి ఆడపిల్లగా మారుతోంది. ఆమె ముఖం, ఆమె కళ్ళు ఒకవైపు భయంకరంగా, మరోవైపు ఏదో చెప్పాలన్నట్టు ఉన్నాయి. ఆమె నెమ్మదిగా తన చేతిని రాము వైపు చాపింది. నిన్ను తీసుకెళ్లడానికి కాదురా, నీకు ఏదో చెప్పాలి. తెల్లటి ఆడపిల్ల చేతిని రామువైపు చాపిన తీరి చూసి రాజు అరుస్తూ వెనక్కి లాగడానికి ప్రయత్నించాడు. రా రాము,
పిచ్చిపని చేయొద్దురా. కాని రాము మాత్రం అకస్మాత్తుగా ప్రశాంతంగా మారిపోయాడు. ఆ అమ్మాయి మాట్లాడిన తీరులో భయం కాదు, బాధ ఎక్కువగా ఉంది. రాము అడిగాడు, నువ్వెవరు? నన్నెందుకు ఫాలో అవుతున్నావు? ఆ అమ్మాయి ముఖం కొద్దిగా వెలుగులోకి వచ్చింది. కళ్ళు అంతా నల్లగా ఉన్నాయి, కాని వింతగా అవి రామును వేడుకున్నట్టు కనిపిస్తున్నాయి. ఆమె మెల్లగా చెప్పింది, నన్ను ఎవ్వరు చూడలేదు. నువ్వు మాత్రమే చూశావు. రాము వణుకుతూ అడిగాడు, నీకు నేను ఏమి చేయాలి? ఆమె దగ్గరికి వచ్చి రాము ముందే ఆగింది. ఆమె స్వరం ఇక నవ్వులా లేదు, భయంకరంగానీ లేదు. ఒక బాధతో నిండిన స్వరం. నన్ను ఎవరు చంపారు? వాళ్ళు ఎవరో నువ్వు తెలుసుకోవాలి. ఇక్కడ ఎక్కడో నా శరీరం పాతిపెట్టారు. రాము, రాజు ఇద్దరూ ఆశ్చర్యపోయి ఒకరినొకరు చూశారు. రాజు అన్నాడు, ఇది ఏమిటురా రాము? ఇక్కడ ఒక్కడమై వెళ్దాం. ఇది మన పని కాదు. అమ్మాయి వెంటనే రాజు వైపు తిరిగి ఒక ఘోరమైన మనుషులా కాని అరుపు చేసింది. అతను కాదు. నువ్వు కాదురా. రామునే నేను ఎన్నుకున్నాను. రాజు భయంతో వెనక్కి పడిపోయాడు. అమ్మాయి మళ్లీ రాము వైపుకు చూసి మృదువుగా అన్నది, నన్ను కనుక్కో. నేను ఎక్కడున్నానో అప్పుడు నేను నిన్ను వదిలేస్తాను. అటుంటే ఒక్కసారిగా గాలి వేగంగా ఊది ఆ అమ్మాయి ఆకారం పొగలా మారి గాల్లో కలసిపోతూ చివరిసారి ఒక్క మాట మాత్రమే చెప్పింది. పొదల క్రింద ఎవరూ చూడని చోట మాయమైపోయింది. రాము, రాజు ఇద్దరూ అక్కడే నిశ్శబ్దంగా నిలిచిపోయారు. కొన్ని క్షణాల తర్వాత రాజు అన్నాడు, ఇక్కడ ఉండకూడదురా. ఇంటికి పోదాం వెంటనే. రాము కూడా అంగీకరించాడు. ఇద్దరూ వేగంగా ఇంటివైపు పరుగెత్తారు. రాము గదిలో ఒంటరిగా కూర్చున్నాడు. ఆ అమ్మాయి మాటలు మళ్లీ మళ్లీ అతని చెవుల్లో వినిపిస్తున్నాయి. నన్ను కనుక్కో. పొదల క్రింద. రాము ఆలోచించాడు. అక్కడ ఏదో పాతిపెట్టారు అంటే దాన్ని కనుక్కోవాలి. అలాంటప్పుడు మాత్రమే ఈ నీడ నన్ను వదులుతుంది. అదే సమయంలో మొబైల్ మళ్లీ వైబ్రేట్ అయ్యింది. ఈసారి మెసేజ్ కాదు, ఒక పాత ఫోటో పంపించబడింది. ఫోటోలో అదే తెల్లటి అమ్మాయి. కాని ఆమె సాధారణ మనిషిలా ఉంది. బ్రాహ్మణ కుటుంబం అమ్మాయిలా కనిపిస్తోంది. ఆమె వెనుకలో ఉన్న చెట్టు. అదే చెట్టు రాము పొదల దగ్గర చూశాడు. ఫోటో వెనుక చిన్నగా రాసి ఉంది, నన్ను ఇక్కడే పాతిపెట్టారు. రాముకు షాక్ అయింది. అంటే ఆ ప్రదేశంలో ఏదో భయంకరమైన నిజం దాగి ఉంది. ఒక విషయం ఇప్పుడు స్పష్టమైంది. ఈ కథ కేవలం దెయ్యం గురించి కాదు, ఒక హత్య రహస్యం గురించి. రాము ఫోటోను మళ్లీ మళ్లీ చూస్తూనే ఉన్నాడు. ఆ అమ్మాయి నవ్వుతోంది, సాధారణ మనిషిలా. ఇలా ఉన్న అమ్మాయి ఎలా దెయ్యంగా మారి ఇక్కడి పొదల్లో ఎందుకు తిరుగుతోంది? రాము ఫోటో వెనుక ఉన్న మాటలు మరోసారి చదివాడు. నన్ను ఇక్కడే పాతిపెట్టారు. అంటే అది హత్య. అది ఎవరు చేశారు? ఎందుకు చేశారు? రాముకు ఒక్కసారిగా గట్టిగా గుండె కొట్టుకుంది. తన మస్తిష్కంలో ఒక్క ఆలోచన మెరుపులా మెరిసింది. ఈ మొత్తం విషయం చాలా మంది గ్రామస్తులకు తెలిసి ఉండొచ్చు. కాని ఎవరో దాచేసి ఉండొచ్చు. రేపే ఆ ప్రదేశానికి వెళ్లి తవ్వాలని నిర్ణయించాడు. సూర్యుడు ఉదయించగానే రాము రాజు ఇంటికి పరుగెత్తి వెళ్లాడు. రాజు, నాతో రావాలి. ఈ కథ నిజమెంతో తెలుసుకోవాలి. రాజు చేతులు ఎత్తేశాడు. నేను రావనురా. నిన్న ఆ దెయ్యం నన్ను ఇలా అరుస్తోంది, ఇంకా నా చెవులు మోగుతున్నాయి. రాము గొంతు బిగుసుకుని అన్నాడు. నన్నే ఫాలో అవుతోంది రాజు. నాకేం తప్పించుకునే దారి లేదు. దాన్ని కనుక్కోవడమే ఒక్కటి నా రక్షణ. రాజు కొద్దిసేపు ఆలోచించి చివరికి అన్నాడు, సరే. కాని తవ్వాక ఏదీ దొరకకపోతే వెంటనే వెళ్దాం. ఇద్దరూ గంగాళెత్తినట్టు ఆ పొదల దగ్గరకు బయలుదేరారు.
నిన్న ఆమె కనిపించిన అదే ప్రదేశం. నిన్న రాత్రి ఇది ఎలా భయంకరంగా ఉండిందో రాము గుర్తు తెచ్చుకున్నాడు. రాజు టార్చ్తో చుట్టూ చూశాడు. అక్కడ నేలపై పాత పచ్చిక, పొడిగడ్డలు. కాని ఏదో మట్టి తాజాగా తవ్వినట్టు కనిపిస్తుంది. రాము నేలపై చేతులు వేసి తాకాడు. చల్లగా ఉంది. ఇంకా తడి తడిగా ఉంది. అంటే ఎవరో రాత్రే ఇక్కడికి వచ్చి ఏదో చేసినట్టు. రాజు భయపడి అన్నాడు. ఇక్కడెవరో ఇప్పటికే ముందే వచ్చారంటే ఇది ప్రమాదం రా. కాని రాము శంకించకుండా చిన్న గావితో తవ్వడం మొదలుపెట్టాడు. రాజు కూడా సహాయం చేశాడు. కొన్ని నిమిషాల తర్వాత రాజు చేతికి ఏదో గట్టి వస్తువు తగిలింది. ఏదో ఉంది రా ఇక్కడ. ఇద్దరూ వేగంగా మట్టిని తొలగించసాగారు. నెమ్మదిగా ఒక చెక్క పెట్టె బయటపడింది. కొంచెం పాతిపోవడంతో దానిమీద కొమ్మలు, పచ్చిక కనిపించాయి. రాము, రాజు ఇద్దరూ హృదయాలు బలంగా కొట్టుకుంటున్నాయి. రాజు అన్నాడు. దీన్ని తెరవాలా నిజంగా? రాము తలూపాడు. అవును. ఇదే ఆమె కోరింది. ఇద్దరూ చెక్క పెట్టెను తెరవడానికి ప్రయత్నించారు. పెట్టె చిన్నపాటి మెటల్ లాచ్తో బిగుసుకుని ఉంది. కొంత శ్రమ తర్వాత చివరకు పెట్టె తెరుచుకుంది. రాజు వెనక్కి దూరి పడిపోయాడు. అతని కన్నులు విప్పార్చిగా. రాము కూడా గట్టిగా ఊపిరి పీల్చుకున్నాడు. ఎందుకంటే పెట్టె లోపల ఎముకలు ఉన్నాయి. మానవ శరీరపు ఎముకలు. అదే తెల్లటి అమ్మాయి ధరించినట్టుగా కనిపించే చిరిగిన చీర మిగతాలు. పెట్టె మూలలో ఒక చిన్న నల్లటి వేలాడే చిన్న రౌండ్ పెండెంట్ ఉంది. అందులో ఆ అమ్మాయి చిన్నప్పుడు తీసుకున్న ఫోటో ఉంది. రాము అది తీసుకుని చూశాడు. పెండెంట్ వెనుక చిన్నపాటి అక్షరాల్లో పేరు చెక్కబడి ఉంది. రాధిక. రాము గట్టిగా అడిగాడు. రాజు, మన గ్రామంలో రాధిక అనే అమ్మాయి ఉందా? లేదా ఉండేదా? రాజు నెమ్మదిగా అన్నాడు. అమ్మాయి ఒకరు 7 ఏళ్ల క్రితం ఒక రోజున మాయమైంది. ఎవరూ కనపడలేదు అంటారు. కాని గ్రామంలో వాళ్ళు ఆమె పారిపోయింది అని చెప్పారు. కాని రాము తెలుసుకున్నాడు. అది అబద్ధం. ఆవిడ పారిపోలేదు. ఆవిడ చంపబడి ఇక్కడ పాతిపెట్టబడ్డది. అచ్చం ఆ సమయంలోనే పొదల మధ్య నుండి ఒక చల్లటి గాలి వీచింది. టార్చ్ లైట్ వెలుగు వణకింది. ఇద్దరి వెనకాల ఎవరో నిల్చున్నట్టు ఒక ఛాయ కనిపించింది. ఆమె స్వరం. ఈసారి స్పష్టంగా, దగ్గరగా. ధన్యవాదాలు రాము. నువ్వు నన్ను కనుక్కున్నావు. రాము, రాజు ఇద్దరూ ఒక్కసారిగా వెనక్కి తిరిగారు. ఈ కథ ఇంతటితో ముగుస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.